ఇవాళ మనం చూసేది ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసే ఆపరేషన్ మోకాళ్ళ మార్పిడి. రోజు వింటున్నాము. ఇప్పుడు నేను 2003లో లండన్కి వెళ్ళాను, 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి అనేది మన భారతదేశంలో కానీ హైదరాబాద్ కానీ చాలా అరుదు. నెలకు ఒక 20 ఆపరేషన్లు అవుతే గొప్ప. మన రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రాలు కలిపి నెలకు ఒక 20 అవుతే గొప్ప. అట్లాంటిది ఇవాళ నెలకి ఈజీగా ఒక 10,000 ఆపరేషన్లు అవుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాం, చాలా ఫాస్ట్గా పెరిగింది. మరి ఎందుకు పెరిగింది అంటే సక్సెస్ రేటు. ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. దాంతో ఇంకోటి పేషెంట్ కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక లైఫ్ చేంజింగ్ ఆపరేషన్ అయిపోతుంది. నేను ఆపరేషన్ చేసినాను కానీ ఇప్పుడు తాడి చెట్లు ఎక్కుంటూ ఆయన ఉద్యోగం సాగించుకుంటున్నాడు. అంటే ఆయనకి లైఫ్ మారిపోయింది కదా. ఇన్ని రోజులు ఆయన నడిచి రావటమే కష్టంగా ఉండేది, అట్లాంటిది ఆయన వృత్తి చేసుకుంటున్నాడు ఇప్పుడు. సో ఇంటికి కొంచెం డబ్బులు యాడ్ అవుతున్నాయి కదా. సో ఇట్లా మనం చూడాల్సింది ఏంటంటే భయాలు పక్కన పెట్టాలి. ఫస్ట్ మనకున్న కష్టం ఏంటి, నడవలేకపోతున్నాము. కొంచెం దూరం నడిస్తే నొప్పులు, దాని తర్వాత నిద్ర పట్టదు నొప్పులతోటి. తర్వాత ఇప్పుడు రాను ఊరిపోతుంటాం, ఊబకాయం. సో దీంతో ఏంటి, ఒక మనిషిని తీసుకెళ్తే దగ్గర 2 మనుషులు తీసుకెళ్తున్నాం. సో ఆ ఊబకాయం పెరుగుతూ ఉంటుంది. మరి అది పెరిగినప్పుడు ఇంకా మోకాళ్ళ నొప్పులు పెరుగుతుంటాయి. సో ఎక్కడో చోట ఆపాలి. ఇప్పుడు నేను చెప్తాను చాలామందికి, నడవాలి మీరు అంటే నాకు నొప్పులు ఉన్నాయి కదా సార్ అంటారు. మరి నొప్పి మాత్రం ఎన్ని రోజులు వాడతాం, అది వేసుకుంటే కిడ్నీలు పాడవుతాయి. మళ్ళీ కిడ్నీలు పాడైతే మన భారతదేశంలో ఏంటంటే బయట వాళ్ళ కిడ్నీలు తీసుకోవడానికి లేదు, మన ఇంట్లోనే తీసుకోవాలి. పోనీ అవి మార్చుకున్నా మీకు మోకాళ్ళు బాగుపడుతుంటే అది కూడా లేదు. సో కిడ్నీలు మార్చుకోవాలి, మోకాళ్ళు మార్చుకోవాలి. ఇంత తలనొప్పి ఎందుకు? మనం చేయాల్సిన సింపుల్గా ఏంటంటే రిక్వైర్మెంట్, నీ రీప్లేస్మెంట్ అనేది అసలు ఎప్పుడు అవసరమో, నొప్పులు బాగా ఉండి మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతే. ఇప్పుడు ఈ రోజువారీ కార్యక్రమాలు ఏంటి, ఇంట్లో వరకు నడవటం, మెట్లు ఎక్కడం 4-5, ఇంట్లో ఏదైనా వంటలు చేసుకోవడం, ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే కొంచెం బయట షాపింగ్ చేసుకొని రావటం, అవసరం ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి ఒక చిన్న పిక్నిక్, హాలిడేకో. దిస్ ఈజ్ అవర్ బేసిక్ నెసెసిటీ. తర్వాత కొంతమందికి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అవుద్ది. అండ్ ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్థరైటిస్కి అనేది పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. మీరు చాలా చోట్ల చూస్తుంటారు, ఆ ఇంజెక్షన్ ఈ ఇంజెక్షన్ అది వేసేస్తే అసలు ఎప్పటికీ అయిపోతుంది, అలాంటిది లేదు. నేను కూడా చేస్తుంటాను ఇంజెక్షన్స్. ఓన్లీ అర్లీ స్టేజ్లో ఇంజెక్షన్స్ చేసుకోవాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 చేసుకుంటే ఏంటంటే కొంచెం స్మూత్నెస్ వచ్చి ఎక్కువ కాలం వస్తుంది. ఇప్పుడు మీకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం ఉండే ఆపరేషన్ 10 సంవత్సరాలు చేయొచ్చు. అంతేగాని మీ లైఫ్ లాంగ్ నేను ఆపలేను. సో అందుకని ప్లీజ్ మీ ఇంజెక్షన్స్ చేసుకునేటప్పుడు కూడా ఆచిచూచి చేసుకోండి. ఎందుకంటే అదేం తక్కువ రేట్ పెట్టట్లేదు మనం. నెక్స్ట్, ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి చేయటం వల్ల లాభం ఏంటి, అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 20-25 ఇయర్స్ పెద్దగా నొప్పి లేకుండా, మందులు అవసరం లేకుండా మన పని మనం చేసుకుంటాం. ఇది ఎప్పుడు యూజువల్లీ అసలు ఆపరేషన్ చేసిన 3 నెలల తర్వాత అయితే అసలు మర్చిపోతాం చేసుకున్నామా లేదా అని, అంత బాగా ఉంటాయి కాళ్ళు. సో అందుకని ఈ మోకాళ్ళ మార్పిడి అనేది మన దైనందిక కార్యక్రమాలు చేసుకోవడానికి. దాని తర్వాత ఫ్యూచర్, ఇప్పుడు వయసు అయిన తర్వాత మీరు ఆపరేషన్ నా దగ్గరికి వస్తే నేను చేయలేను. ఎందుకంటే మీ తట్టుకునే శక్తి ఉండాలి, ఫిట్నెస్ అంటాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక 80 year old ఉన్నారు, గుండెనో లంగ్సో వీక్గా ఉంటాయి, నడవలేని పరిస్థితి, ఇంట్లో చూసుకునేవాళ్ళు లేరు. సో దాంతో ఏమైపోతుంది, సరే ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అంటారు. వచ్చేసరికి అన్ని వీక్నెస్ ఉండేసరికి మనకి ఆపరేషన్ చేస్తే మళ్ళీ బయటికి రారు. సో మేమేమంటాము, ఇది ఎలెక్టివ్ ఆపరేషన్ అమ్మా, చెయ్యము. మ్యాక్సిమం అంటే చిన్న ఇంజెక్షన్ చేస్తాం, 2-3 నెలలు రిలీఫ్ వస్తుంది. సో మరి తర్వాత లైఫ్ ఏంటి? దీనికి ఇంకొకటి క్వశ్చన్ అందరూ ఏమంటారంటే, ఎన్ని రోజులు బతుకుతారులే బాబు ఆ వయసులో అంటే. ఎన్ని రోజులు అనేది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు దేవుడు తలుచుకుంటే 98 ఏళ్ళ దాకా బతికిన వాళ్ళు ఉన్నారు, 100 ఏళ్ళు ఇంకా దాటిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాగనే ఆలోచిద్దాం. సో మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం మన చేతిలో ఉంది, ఎన్నాళ్ళు అనేది మన చేతిలో లేదు. సో నా సజెషన్ అందరికీ, ఒక సజెషన్ తీసుకోండి. సరే మీకు డాక్టర్ గారు చెప్పారు ఆపరేషన్ అవసరం, మీకు డౌట్ ఉంది, ఇంకొక ఒపీనియన్ తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి. ఏం పోతుంది మీకు మ్యాక్సిమం అంటే ఆ డాక్టర్ గారి కన్సల్టేషన్ ఫీజు, అందుకని ఏముంటుంది. సో 3 డాక్టర్లు సర్జరీ అన్నారు అనుకోండి, చేయించుకోండి.
అంతేగాని ఆపరేషన్ భయం అంటూ కూర్చుంటే కుదరదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా చేతికి ఆపరేషన్ చేయించుకున్నాను 2 చోట్ల. ఎందుకు చేయించుకున్నాను? అవసరం. ఇప్పుడు నేను ఇట్లానే కూర్చొని ఆపరేషన్ లేకుండా ఉంటే నా చేతులు మొద్దుబారిపోయి. సో అట్లా సమయానికి చేసుకోవాలి. చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు.